అరే 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 ఎంత క్యూట్ మంకీస్, అరే అరే ఎంత క్యూట్ ఉన్నాయో, అరే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయో. అరే ఏమీ లేదురా, సారీ. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ దీపక్ డిపికే. అసలు ఈరోజు మనం వెళ్తుంది అనంతగిరి వాటర్ ఫాల్స్కి. కాకపోతే నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాక ఇంట్రో ఇస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళాను, డేట్ మర్చిపోయాను. అబ్బా రావట్లేదు. కటికీ వాటర్ ఫాల్స్. ఇంకోటి అది కటికీ వాటర్ ఫాల్స్ అయితే నేను కటిక అనేసాను, సారీ ఏమనుకోద్దు. సో ఆ కటికీనా సరే, కటికీ వాటర్ ఫాల్స్ అరకు దగ్గర ఉంది, దానికి వెళ్ళాను. అది ఇక్కడ నుంచి 109 కిలోమీటర్స్. సో దానికి వెళ్ళిన తర్వాత చాలా దూరం కదా, అదొక్కటే కవర్ చేయడం అవుద్ది అనుకొని ఎక్స్పెక్ట్ చేశాను. సో అదొక్కటే, దాని గురించి ఏంటో తెలుసుకొని వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత అంత డిఫికల్ట్ లేదు. అంటే బొర్రా కేవ్స్ నుంచి వెళ్తే కష్టం, కానీ డైరెక్ట్గా సిటీ నుంచి వెళ్ళిపోతే, అంటే అరకు రోడ్ నుంచి వెళ్తే చాలా ఈజీ అనమాట. సో నాకు ఆల్మోస్ట్ 45 మినిట్స్లో అయిపోయింది. అంటే వెళ్ళడం కాదు, అక్కడ వీడియో తీయడం. నాకు ఇంకా టైం ఉంది. వెళ్ళేదారే అనంతగిరి వాటర్ ఫాల్స్ కాబట్టి నా నెట్ కనెక్ట్ అవుతూ చేద్దాం అనుకున్నాను. లక్కీగా ఏది కనెక్ట్ అవ్వలేదు. ఐడియా, ఎయిర్టెల్ 2 కనెక్ట్ అవ్వలేదు. జియో కనెక్ట్ అయింది, థ్యాంక్స్ టు అంబానీ గారు. ఆ జియో అరకులో కనెక్ట్ అయిందంటే నిజంగా గ్రేట్. అసలు కనెక్ట్ అవుతే దాని గురించి ఏవో 4-5 పాయింట్స్ నేను కరెక్ట్గా దాని గురించి ప్రిపేర్ అవ్వలేదు, తర్వాత వెళ్దాం అనుకున్నాను. సో ముందే వెళ్ళాను, ఏమనుకోవద్దు. అంటే నాకు ఆ అరకు రోడ్డు బైక్ మీద వెళ్తుంటే అబ్బా మళ్ళీ దీనికోసం రావాలా, వెళ్ళేదారే కదా అనుకుని చూస్తే లక్కీ కనెక్ట్ అయిపోయింది. సో అక్కడ నుంచి అలా దాని గురించి చెప్తూ వెళ్ళి అనంతగిరి వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేశాను. అది కూడా చాలా బాగుంది. కటికీ వాటర్ ఫాల్స్తో కంపేర్ చేస్తే అనంతగిరి అంత లేదు, కాకపోతే అక్కడ అది కూడా ఫేమస్. మీరు ఇది చూసి అది చూడొచ్చు, అంటే అనంతగిరి చూసి అది చూడొచ్చు అనమాట. సో ఇది అనంతగిరి మాత్రం నేను ఆల్రెడీ చేసాను, అది ప్రిపేర్ అవ్వలేదు. బట్ బాగానే వచ్చింది అనుకుంటున్నాను. కాకపోతే నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. వెంటనే నెట్ కనెక్ట్ అవ్వడం, ప్లస్ అంతా ఏమంటారు, ఆ వెళ్ళేది కూడా నేను అసలు కష్టపడకుండా ఒక బ్లాగ్ వచ్చింది. అంతే, ఇంకా దేవుడికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. బట్ ఈ బ్లాగ్ చూడండి. అయితే అనంతగిరి హిల్స్ వాటర్ ఫాల్స్ కూడా నేను వెళ్ళేదారే కాబట్టి చూపిద్దాం అనుకున్నాను. సో నేను దాని గురించి ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో ఇక్కడ నాకు లక్కీగా జియో నెట్వర్క్ వచ్చింది. అసలు దాని గురించి ఏంటి అని 2-3 పాయింట్స్ చూశాను. సో మనం ఆ పాయింట్స్ ఏంటో తెలుసుకొని వెళ్ళేదారే. అసలు అరకులో చూడాల్సింది అనంతగిరి వాటర్ ఫాల్స్, తాటిగూడ వాటర్ ఫాల్స్, ఇప్పుడు వెళ్ళాం కదా కటికీ వాటర్ ఫాల్స్, ఇంకోటి ట్రైబల్ మ్యూజియము, అక్కడ ఇంకో చపారియా ఏదో అది కూడా వాటర్ ఫాల్స్ అనమాట. ఆ చపారియా ఏదో, అది తప్పు చెప్తున్నాను, నాకు చాప వరకే గుర్తుంది. ఆ వాటర్ ఫాల్స్ మాత్రం 134 కిలోమీటర్స్ అనమాట. సో నేను డిసైడ్ అయినంటే ఆ వాటర్ ఫాల్స్ చూపిస్తున్నప్పుడు ట్రైబల్ మ్యూజియం కూడా చూపించేద్దామని. ఎందుకంటే అది అరకుకే వెళ్ళాలి, అది ఇంకా అరకుకి వెళ్ళిపోయి ఇటు కాదు, అరకుకి వెళ్తే అరకు నుంచి వెళ్ళాలి. అది అరకు నుంచి 10-15 కిలోమీటర్స్ ఉంటుందేమో, మళ్ళీ 20 కిలోమీటర్స్ ఉంటుందేమో. సో ఆ ట్రైబల్ మ్యూజియం కూడా అరకు దగ్గరే. సో నేను ఎలా ప్లాన్ వేసుకున్నానంటే ఆ వాటర్ ఫాల్స్ చూపించి అరకు మ్యూజియం అంటే ట్రైబల్ మ్యూజియం చూపిద్దామని. సో ఆ రెండో ప్లాన్ వేసాను. ఈ తాటిగూడ అనంతగిరి హిల్స్ వాటర్ ఫాల్స్ 1-2 నాకు తెలీదు. కొంతమంది 2 ఒకటే అంటున్నారు, కొంతమంది వేరే అంటున్నారు. సో వెళ్ళేదారే అనంతగిరి హిల్స్ వాటర్ ఫాల్స్ కాబట్టి అసలు నేను ఎలా ప్లాన్ వేసుకున్నానంటే, ఈ కటికీ వాటర్ ఫాల్స్ చాలా దూరం డిస్టెన్స్ కదా, సో అది ఇంకో రోజు వచ్చి పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు వచ్చి చూసేసరికి ఒక్క అనంతగిరి హిల్స్ కోసం నేను మళ్ళీ సేమ్ రూట్ రావాలా, నెట్ కనెక్ట్ అవుతే చెప్దాం అనుకున్నాను. దేవుడి దయ వల్ల అది కూడా కనెక్ట్ అయింది. ఆ అంబానీ గారి దయ వల్ల ఆ ఐపీఎల్ కోసం జియో వాళ్ళకి ఫ్రీ అన్నారు, అందుకే నేను జియో సిమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ జియో నెట్వర్క్ తప్ప ఏటి రావట్లేదు. ఆ జియో 1 మంత్ రీఛార్జ్ చేసుకున్నాను. సో ఇక్కడ లక్కీగా నెట్ వచ్చింది, సిగ్నల్ వచ్చింది. ఆ అనంతగిరి హిల్స్ గురించి చూపించాయి కొన్ని పాయింట్స్. సో వెళ్ళే ముందు ఆ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ప్రిపేర్ అవ్వకుండా వచ్చినా సరే
ఎలాగో కటికి వాటర్ ఫాల్స్కి వచ్చినట్టాను కదా, అంటే ఎలాగో నేను కటికి వాటర్ ఫాల్స్కి వచ్చాను కదా, ప్రిపేర్ అయినట్టే. అంత ప్యాక్ చేసుకుని వచ్చాను. జస్ట్ వెళ్ళేదారిలో అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళడమే. అది నేను అంత కొండెక్కాలి గిండెక్కాలి అని చూడలేదు. ఇంకోటి ఎందుకు అంత సడన్గా ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడే అంటే, క్లైమేట్ కూడా నాకు చాలా కోఆపరేట్ చేస్తుంది దేవుడిలాగా. అందుకే యాంబియన్స్ కానీ ఆ చూసే విజువల్స్ కానీ చాలా బాగుంటాయి. అక్కడ ఏమొచ్చి బాబు స్ట్రైట్గా వచ్చేస్తున్నాడు. అక్కడ ఓన్లీ బైక్ పార్కింగ్ ఫీజుకే మనీ అంట, ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఫ్రీ. అదే మ్యాటర్. ఇక్కడ మనం ఏంటి వెళ్ళాం కటికి వాటర్ ఫాల్స్కి పార్కింగ్ ఏది 1 రూపీ కూడా పే చేయలేదు. అదే మ్యాజిక్. అక్కడ మాత్రం ఎందుకు మరి పార్కింగ్ పెట్టాడో ఏంటో నాకు తెలియలేదు. మరి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అంత రష్ ఉండదు. మెల్లగే కదా, ఇప్పుడు అంత సీజన్ కాదు కాబట్టి రష్ ఉండదు. సీజన్ అయితే మనకి రాడ్ రంబోలో అయిపోయింది, చాలా రష్ ఉంటుంది. రమ్మ నేను రైటే వస్తున్నానా, నావిగేషన్ కూడా ఆన్ చేసుకోలేదు, నెట్ ఆన్ చేసుకొని దీని గురించి చూసుకుందాం అని చెప్పి చూసుకుంటున్నాను. నాకు ఇలాగే వచ్చినట్టు గుర్తు. బాయ్రా బుడ్డా. అయితే అక్కడ లేడీస్కి చేంజ్ రూమ్ కూడా ఉందట, కానీ ఎలా ఉంటుందో తెలీదు. అక్కడికి వెళ్తే తెలుస్తుంది. సేమ్ ఈ కటికి వాటర్ ఫాల్స్ లాగే ఇక్కడ కూడా చేంజ్ రూమ్ ఉందన్నారు. మరి నేను ఎక్కడ అడగలేదు. ఉంటుంది. వాళ్ళందరూ ఉన్నారు కదా బ్యాంబూ చికెన్ అమ్మేవాళ్ళు, వాళ్ళే మనీ తీసుకొని ఎక్కడో ఏదో అరేంజ్ చేయడమో ఏదో చేస్తారు. కానీ కటికి వాటర్ ఫాల్స్ మాత్రం బాగా ఏమంటారు చిన్నదబ్బా. అంటే చేంజ్ రూము అంతగా చేయడానికి మాత్రం అంత కనబడలేదు నాకైతే. ఇప్పుడు జనరల్గా అయితే ఈ స్ట్రైట్కి వెళ్తే అరకు, మనం లెఫ్ట్గా వెళ్ళాలనుకుంటాను. ఒకసారి నావిగేషన్ కూడా ఆన్ చేసుకుంటాను. అలాగే వెళ్తే అరకు. ఆ చపారియా అబ్బా సారీ అది నాకు మర్చిపోయాను. అదో వాటర్ ఫాల్స్న ట్రైబల్ మ్యూజియం కూడా అలాగే వస్తుంది. సో రాగు నాకు పెట్టుకున్నాం. ఇలాగే అట 15 కిలోమీటర్స్, 13 కిలోమీటర్స్కి రైట్ తీసుకోవాలట. అక్కడ రీసెంట్గా కాంక్రీట్ రోడ్ కూడా వేశారంట. సో అక్కడ ఏం పెద్ద ఏమంటారు భయపడాల్సిన పని లేదు. నేను ఈ కటికి వాటర్ ఫాల్స్ ఎందుకు వచ్చానంటే చాలా భయపడ్డాను. ఆ రోడ్లు ఎలా ఉంటాయో ఏంటో నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నేను చూశాను వెళ్ళే ముందు యూట్యూబ్లో ఎవరైనా పెడుతున్నారో లేదో చూస్తున్నాను. కొంతమంది పెడుతున్నారు కానీ డైరెక్ట్గా రోడ్డు పెడుతున్నారు అంతే, ఆ వెళ్ళే జర్నీ పెట్టట్లేదు. ఎందుకంటే ఆ జర్నీ అయితే వాడు స్ట్రెయిన్ అవుతున్నాడా అవ్వట్లేదా ఏంటో తెలుస్తుంది ఇన్ఫర్మేటివ్గా. ఇదే ఈ చర్చే అబ్బా. మేము చాలాసార్లు షార్ట్ ఫిలిమ్స్కి ఫోటోషూట్స్కి అబ్బో చాలా వాటికి చేసాము. ఇప్పుడు మళ్ళీ అది అలా ఎక్కితే టైం అయిపోద్ది. ఇలా ఉండేది దారి మూసిదొబ్బాడు చూసారా, గేట్ వేస్తాడు. అందరు ఇక్కడ పెట్టి వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి వెళ్తున్నారు. ఇక్కడే నా షార్ట్ ఫిలిం పాటలు అన్నీ తీశాను. ఒక పాట ఈ రోడ్లో ఏం చేశానంటే చిరంజీవి గారి పాట మిమ్మీ మిమ్మిమ్మి అని కొన్ని విజువల్స్ ఇక్కడ లాగాను. అసలు ఆ విజువల్స్ ఆ పాటలో తీయలేదన్నమాట. నేను ప్రైవేట్గా ఒక సాంగ్ రికార్డ్ చేయించుకున్నాను, అది ఇంకా చేయలేదు. ఆ పాట కోసం అని చెప్పి విజువల్స్ తీస్తే ఆ విజువల్స్ అన్నీ మిమ్మీ మిమ్మిమ్మి ఇక మై ఓన్లీ యూ అండ్ మీ. మధ్యలో ఎందుకు అలా తడిమేనంటే కాపీరైట్ పడకుండా. కాపీరైట్ దొంగ నోరు తిరగలేదు ఆ టైంలో. మా నోరైతే దాహం వేస్తుంది. నేనైతే ఎలక్ట్రోలైట్ తెచ్చుకున్నాను, తాగేసాను. ఇంక ఇదే లాస్ట్ అనుకోండి. కాకపోతే కొంచెం ఎనర్జీ ఉంది కాబట్టి వెళ్ళేదారిలో అనంతగిరి చూసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఇంకోటి ఏంటంటే అమ్మ మెయిన్ అక్కడ కూడా సేమ్ బైక్స్ ఆటోస్ వెళ్ళగలవట, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ వెళ్ళవు. అమ్మో సేమ్ పెద్ద ఏం లేదు, 200 మీటర్సే వాక్ అట. బాబు ఇది 100 మీటర్స్కి వెళ్ళి అయిపోయిన 200 ఎలా ఉంటుందో. అసలు వాటర్ కూడా అయిపోయింది, తాగేసాను ఇదే లాస్ట్ అనుకొని ఫోన్లే. కానీ అక్కడ షాప్స్ ఉంటాయంట, షాప్స్ ఉంటాయి, మనం ఏమైనా కొనుక్కోవచ్చు. ఇలాగే ఏదో ఒకటి ఉంటాయి కొనుక్కోవచ్చు. అసలు నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ అరకులో ఇక్కడ బ్యాంబూ చికెన్ మొక్కజొన్న పోతులు ఇలాంటివి అమ్ముతారు. అసలు ఇక్కడ ఏముంది స్టాప్ అనేది నాకు అర్థం కాదు. లేకపోతే జనాలు రెస్ట్ తీసుకుని కొనుక్కోవడానికి కోసం అని చెప్పి ఇలా పెట్టాడా ఏంటో అది కూడా అర్థం కాదు నాకు. ఎప్పుడు ఇక్కడ ఈ షాప్స్ ఉంటాయి కంపల్సరీగా. ఈసారి ఎంక్వైరీ చేయాలి ఏంటో. వెళ్ళేదారిలో గాలికొండ ఏదో కొండ
అది గాలికొండ, అబ్బా పేరు మర్చిపోయాను, గాలికొండ అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, తప్పు, ఎందుకంటే నేను అసలు చూడలేదు. కాకపోతే వచ్చే దారిలో నేను కటికి వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు కూడా ఆ వ్యూ పాయింట్ చూశాను వెళ్ళే దారిలోనే అని చెప్పి. సో నాకు అందుకే డౌట్ వచ్చిందనమాట. సో అది ఇది ఒకటేనా కాదా ఏంటి అని. సో అదే అనుకున్నాను నేను, ఎందుకంటే వెళ్ళేదారిలో అక్కడ కూడా చాలా వెహికల్స్ ఆగున్నాయి ఆ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర. సో ఆ వెళ్ళేదారి అయితే నేను ఒక జనరల్గా ఇందులోనే చూపించేస్తాను అది వ్యూ పాయింట్ అని. ఇందాక వెళ్తున్నప్పుడు చూపించలేదు, ఎందుకంటే నాకు వెళ్ళే టైం జర్నీలో అయితే చాలా ఫాస్ట్గా డెస్టినేషన్కి రీచ్ అవ్వాలని ఉంటుంది. ఎందుకంటే నా కటికి రోడ్డు చూసేసరికి నాకు తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎలా వెళ్తాను రా బాబో అనిపించింది. లంబసింగి వ్యూ పాయింట్ కూడా మనం వెళ్ళినప్పుడు వెళ్ళాం, కానీ అప్పుడు మనకు తెలియదు మన కొండ నేను నడిచి వెళ్తాను అనుకున్నాను తప్ప ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బండి మీద ఎక్కిచ్చేస్తానని. ఇప్పుడు తెలిసి వస్తున్నాను కదా, బండి మీదే వెళ్ళాలి, బండి ఎక్కించాలి, లేకపోతే అవ్వదు, అంత రిస్క్ కాదు. కానీ ఒక మైండ్లో ఒకటి ఉండిపోద్ది. అది ఎప్పుడైనా మనకి సిచ్యువేషన్స్ తెలియకుండా వస్తే పర్లేదు, కానీ తెలిసే వస్తే రాకుండానే 10 సార్లు ఆలోచిస్తాం ఏం చేయాలని. అది సిచ్యువేషన్ ఫేస్ చేసినోడికి అర్థమవుద్ది, ముందోడికి అర్థం కాదు. అదే అనమాట ఆ గాలికొండ వ్యూ పాయింట్ గురించి చెప్తుంటే ఇలా వచ్చింది. మా రోడ్డులు మాత్రం చాలా బాగా చేశారు అబ్బా, ఇంకా వెడల్పు చేశారు. మీరు చూడండి ఇక్కడ సెక్సీ ఉంది అసలు. ఇందాక చెప్పినట్టే కటికి వాటర్ ఫాల్స్ అరకు నుంచి ఒక 20 to 30 కిలోమీటర్స్ అయితే, ఇది 25 కిలోమీటర్స్ అరకు నుంచి. సో చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇది కూడా, అస్సలు మిస్ అవ్వద్దు. సేమ్ ఆ సరియా వాటర్ ఫాల్స్, ఇప్పుడు ఇది వెళ్ళాం కదా కటికి వాటర్ ఫాల్స్ కన్నా కాదు, అక్కడ చిల్డ్రన్స్కి అడల్ట్స్కి ఎలాగ రిస్కో ఇక్కడ కూడా ప్రికాషన్స్ తీసుకోండి. ప్లస్ చిల్డ్రన్స్కి అడల్ట్స్కి రికమెండ్ చేయకూడదు. నేనైతే రికమెండ్ చేయను. మరి నేను రికమెండ్ చేయను అనుకున్నాను, కానీ ఇందాక చెప్పానా ఒక అంకుల్ ఇద్దరు అమ్మాయిలు వేసుకుని వచ్చారని. చిన్న పిల్లల కాదు వాళ్ళు, నేను చూస్తే 20 years అమ్మాయిలాగా ఉన్నారు ఫేస్. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నప్పుడు హెల్ప్ అన్నారు, మనమే హెల్ప్ చేసాం. నేను అనుకున్నాను ఇదేంట్రో బాబు, తాతగారు అంటానంటే వాళ్ళ ఫాదర్, మరి ఆయన పెద్దగానే ఉన్నారు, మరి అదేంటి అంత రిస్క్ వచ్చారు, మనం అడల్ట్స్ రాకూడదు అనుకున్నాం కదా అంటే అప్పుడు అనిపించింది ఆయనే వచ్చారు, మనం రాకపోతే ఎలా రా బాబు అనిపించింది. కానీ నేను చెప్తుంది అదే కదా, ఫిట్నెస్ ఉన్నా, ఎనర్జీగా ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా, ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా అది ఇంటర్నల్ వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే రాగలరు. ఇవన్నీ ఏమైనా ఉంటే మాత్రం రావద్దని ముందే చెప్పేస్తున్నాను నేనైతే. కానీ అది ఇగో చెప్పాను గాలికొండ అని ఇక్కడ రాస్తాడు, చూద్దాం. చూసారు ఎంతమంది ఉన్నారో. గాలికొండే, అదిగో అక్కడ రాశాడు చూసారు, గాలికొండ వ్యూ పాయింట్ అని. అమ్మో ఇక్కడ ఆపుదాం. కర్రలు అడ్డు ఉన్నాయి ఒకలాగా, ఈ ముందుకెళ్ళి ఆపుతాం, ఆ టర్నింగ్ దగ్గర ఆపుతాం, ఒక వీడియో తీద్దాం. గాలికొండ, నీ అమ్మ అలాగే ఉందిరా బాబు, సెక్సీకి సెక్సీ. మామూలుగా లేదు. అమ్మ బాబాయ్, మనం తొందరగా అనంతగిరి హిల్స్కి వెళ్ళిపోవాలి. ఫాస్ట్గా తీసి ఫోను పాకెట్లో పెట్టుకుందామంటే కొంచెం చిరాకుగా ఉందన్నమాట, అందుకు. ఈ వాటర్ ఫాల్స్లో ఆగస్ట్ మంత్లో వాటర్ ఫ్లో చాలా ఎక్కువ బాగుంటుందంట. ఈ ఆగస్ట్ కాకుండా ఇంకే మంత్ అయినా అంత ఫ్లో ఉండదు. దట్టు మనం ఇప్పుడు సమ్మర్లో వెళ్తున్నాం, అసలు వాటర్ ఉందో ఎండిపోయిందో, అసలు వాటర్ అయినా వస్తుందో లేదు చూడాలి. కానీ చాలామంది ఏమంటున్నారంటే అనంతగిరి వాటర్ ఫాల్స్ కన్నా కటిక వాటర్ ఫాల్సే బాగుంది, ఇంకొంచెం ఎంజాయ్ చేయొచ్చు అని. నేను ఎంజాయ్ కాదు కదా, కటికి వాటర్ ఫాల్స్ మాత్రం బీభత్సంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, అదిరిపోయింది అసలు. అంటే అసలు ఆ విజువల్ కంటికి నాకు ఒక సినిమాలాగే ఉంది. అంటే సినిమాని తెర మీద ఎలా చూస్తే ఎలా ఉంటుందో అది రియల్ లైఫ్లో నేనే చూసినట్టుంది. కానీ ఇప్పుడు కొంతమంది అంటున్నారు మరి, అయ్యో క్యూట్ మంకీ, అయ్యో వాటికి ఎప్పుడు ఏవైనా ఇద్దాం అనుకుంటాను, ఎప్పుడు ఇవ్వడానికి అవ్వదే. అనంతగిరి మాత్రం కొంతమంది ఏమంటున్నారంటే ఇది అంత ఏం లేదు కటికి వాటర్ ఫాల్స్తో పోల్చుకుంటే అని అంటున్నారు.
ఇంకా దీనికంటే ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే ఆ కటికి వాటర్ ఫాల్స్ చూడొచ్చు అని. కానీ అనంతగిరి వాటర్ ఫాల్స్ నుంచి కటికి వాటర్ ఫాల్స్కి 10 కిలోమీటర్స్ కాదు, అతను ఏదో 10 అని పెట్టాడు, ఇప్పుడే చూశాను. కాకపోతే 20 కిలోమీటర్స్ అనమాట. అనంతగిరి సిటీ నుంచి 90 కిలోమీటర్స్, అక్కడి నుంచి కటికి వాటర్ ఫాల్స్ 110 కిలోమీటర్స్, అంటే 109 110 అనేస్తున్నాను. అప్పుడు 20 ఈక్వేషన్ వచ్చేస్తుంది కదా అని. మనం చాలా దూరం వెళ్ళాలి నాకు తెలిసి. మళ్ళీ సన్ వచ్చింది, ఇప్పుడు టైం అయితే 4:30 అయ్యింది. మనకైతే ఇంకా 10 కిలోమీటర్స్ అక్కడ 20 మినిట్స్లో వెళ్తాం అట. మనం తొందరగా వెళ్ళకపోతే సన్ను పోతే మరీ దారుణం. అబ్బా, కటికి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నప్పుడు ఇది తగిలింది నాకు. ఇక్కడ అకామిడేషన్ కూడా ఉందట. ఇది భలే ఉందబ్బా, అడ్వెంచర్ లాగా. మరీ లేదు, అడ్వెంచర్ పార్క్ అని రాశాడు అక్కడ. ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు. ఇక్కడ మీకు ఏదైనా అడిగితే పెడదామంటే ఇక్కడ అవడలేడు, సెల్ ఫోన్ నెంబరు లేదు, అకామిడేషన్ అవైలబుల్ అన్నాడు అంతే. మరి అబ్బా నాకు తెలిసి ఇంక అవే అనుకుంటా పడుకోవడానికి. ఇవన్నీ భలే పెట్టాడు అబ్బా. ఇది మీరు ఇక్కడ స్టే చేసి కటికి వాటర్ ఫాల్స్, అరకు మొత్తం అంతా సెక్సీ. అవి రూమ్స్, బాత్రూమ్స్, అంటే వాష్రూమ్స్, ఏవైనా పెట్టాడు రా అసలు. చాలా బాగా పెట్టాడు. సారీ అన్న. ఇంకా మనం 3 కిలోమీటర్స్లో వెళ్తామట. తొందరగా అలా లైటింగ్ పోతుందేమో అని భయంగా ఉంది నాకైతే. బాబాయ్, ఈ రైట్ అట్రా ఇంకో ఈ రైట్ అట. ఇక్కడ తాటిగూడ వాటర్ ఫాల్స్ అని రాశాడు. అనంతగిరి తాటిగూడ ఒకటేనా నాకు తెలియట్లేదు అసలు. కానీ రెండు కొంచెం పక్క పక్కన కొంచెం డిస్టెన్స్ ఉన్నాయి. అదే నాకు అర్థం కాలేదు. నేను ఏమనుకున్నానంటే అనంతగిరికి వచ్చే ముందు ఈ రెండు కవర్ చేయొచ్చులే అనుకున్నాను. అందుకే కటికి వాటర్ ఫాల్స్ ఒకటి ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు సడన్గా అంత ఫాస్ట్గా అయిపోయింది. సన్ కూడా కోఆపరేట్ చేసింది, ఎనర్జీ కూడా ఉంది, కొంచెం చల్లగా ఉంది క్లైమేటు. వెళ్ళేదారే మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను డైరెక్ట్గా ఆ ట్రైబల్ మ్యూజియంన, అమ్మో బొర్రా కేవ్స్ కూడా ఉందరు. చాలా ఉంది అసలు, ఇందులో చూడాల్సినవి 5 ఉన్నాయి. ఫోన్లో ఇది ఒకటి వెళ్తే 2 అవుతాయి కదా అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా ఈ వాటర్ ఫాల్స్కి రెండింటికి ఎందుకని ఊరు మధ్యలోకి వచ్చాము నాన్న. ఇంకా 1 కిలోమీటరా. ఈ నావిగేషన్ కానీ లేకపోతే చిత్తడే. ఎంతమంది నన్ను అడుక్కొని వెళ్తాను రా బాబు. బాబు నాకు ఇట అందరూ ఉన్నారు మనుషులు. ఇటుక అప్పటి పప్పు అయిపోతాను అనుకుంటారేమో, ఇటు ఏముందని ఇటు వెళ్ళిపోతున్నాడు అని. నాకు నావిగేషన్ ఇటే చూపించింది కాబట్టి ఇటే వెళ్తున్నాను. ఇటులా ఉంది, భలే ఉంటుంది. ఇంకా మనకి 1 కిలోమీటర్ అని చూపిస్తుంది. మరి ఏంట్రా ఇక్కడే అనుకుంటా పార్కింగ్ మనం మనీ ఇవ్వాలి. నేను వచ్చినట్టు చూపిస్తుంది. మరి పోలీస్ వారి హెచ్చరిక. తాటిగూడి వాటర్ ఫాల్స్ అత్యంత ప్రమాదకరం, దయచేసి టూరిస్టులు కానీ చిన్నపిల్లలు కానీ నీటిలో. ఇదా మనం అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, మనకి కొంచెం ముందుకు వెళ్ళాలని చూపించింది. మనం పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వద్దాం, ఆగండి. ఇలా కాదా, బండి వెళ్తుందా? వెళ్తా, థ్యాంక్స్ అన్న. ఫోన్లో బాగానే చెప్పాడు, బండి వెళ్ళిపోద్దట. అసలు మనకి మనం అనంతగిరికి వచ్చామా తాటిగూడికి వచ్చామా ఏం అర్థం కావట్లేదు రా బాబు అసలు. ఇంకో బండి ఇక్కడ పెట్టారు, ఈ బండి ఇక్కడ పెట్టారు. 20 ఇంక అంతకంటే కిందకి వెళ్తా అనుకుంటాను. ఓరి అమ్మ, ఇంకిదే సెక్సీకి బాప్కి మాప్ వచ్చేసాం. కెవ్వు కేక మామూలు కాదు దేవుడా, సూపర్. ఇంకిదే అనంతగిరి వాటర్ ఫాల్స్, తాటిగూడి వాటర్ ఫాల్స్. సెక్సీ దింకు దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. సన్ కూడా అంత ప్లెజెంట్గా ఉంది చూడండి. అక్కడ గ్రీనరీ. నేనైతే హెల్మెట్ పెట్టలేదు, హెల్మెట్కి గోప్రో అలాగే ఉంచాను. ఇది ఇలా క్యారీ చేద్దామని, ఎందుకంటే ఇంక ఇక్కడే అది దగ్గరే కాబట్టి
సూపర్ సూపర్ సూపర్. అరే పప్పి 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 పప్పి. అమ్మ మీ అమ్మని పిల్లకే బాబు, కరికి దొబ్బుద్ది. వా వా ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. ఇది కాదు అది, కాకపోతే ఆ సన్ నాకు సపోర్ట్ చేసి ఫాస్ట్గా తెచ్చినందుకు పెద్ద నడక కూడా నడక్కర్లేదు కదరా. అంటే ఇప్పుడు ఏదైనా డెవలప్ చేశారేమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంక బండి ఇక్కడ పెట్టి ఈ కింద వరకు నడడమే. ఇక్కడ కూడా బ్యాంబూ చికెన్ అన్నీ అమ్ముతారు. చెప్పాను కదా సీజన్ కాదు కాబట్టి ఎవడూ లేడు, లేకపోతే అందరు జనాలు గుంపు 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 ఉంటుంది, మామూలు గుంపు కాదు. ఓ ఇక్కడ బుడకలు పెట్టాడా, గన్ షూటింగ్ 5 bullets అట. అంటే సీజన్ అప్పుడు పెట్టి పెడతాడేమో. ఇప్పుడు అవి చూసారు ఎవ్వరు లేరు, వాళ్ళు ఎవరో ఉన్నారు, మనం ఉన్నాం అంతే. అక్కడ వరకు వెళ్ళొచ్చా, ఆ కిందకి వెళ్ళొచ్చు, కానీ ఇటేంటి ఇటు వే ఉంది, ఇది ఏంటుంది ఇక్కడ అసలు, ఇటు ఏముంది చూద్దాం ఆగండి. ఓహో అక్కడి నుంచి వ్యూ, కానీ ఇక్కడ మెయిన్ ఏట్రా బాబు, వెళ్ళడానికి అటు ఇటు కాకుండా ఉంది. ఆనందం పట్టలేకపోతున్నాను. ఒక్క దెబ్బకి 2 పెట్టల్లాగా ఇదే అనుకుంటా. అయ్యా 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 అయ్యా. వా హెచ్చరికలు పాటించాలి. చూసారు ఇప్పుడు ఫ్లో తక్కువ ఉంది, ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి. మొత్తం ఇదంతా నిండిపోద్ది జనరల్గా అయితే, మామూలుగా ఉండదు. అమ్మయ్య వాళ్ళు వెళ్ళిపోయారు, మనం వెళ్ళొచ్చు, ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఈ కింద వరకు వెళ్ళి ఒకసారి తొందరగా ఏంటుంది ఎలా ఉంది. కానీ ఇది అంత అద్భుతంగా ఉంటుంది, కానీ నేను చెప్పినట్టు కటికి వాటర్ ఫాల్స్ కెవ్వు. కానీ ఇది వచ్చినప్పుడు అది వెళ్ళొచ్చు. వా ఓహో అక్కడ ఉన్నారేంటి బా. చూసారా వాటర్ ఫ్లో ఎక్కువ లేదు, జనాలు కూడా లేరు, సీజన్ కాదని 1,00,000 సార్లు చెప్పాను. చూసారా అక్కడే వాష్రూమ్స్, జూమ్ చేయడం కాదు, ఎడిట్లో పెడతలేదు జూమ్. అవి రూమ్స్ అంటే చేంజ్ రూమ్స్ అనమాట. ఇక్కడ వాళ్ళని తీసుకున్నట్టు ఉంటుంది. అంటే అలా అక్కడే ఇంకా ఏమంటారు అక్కడ చేశారు కదా బాత్ లాగా, ఆ కింద చేస్తారు. అంత కింద అంతా అసలు ఆ కింద వరకు ఉంటుంది ఫ్లో, ఆ కింద వరకు. వాటర్ లేదు, సమ్మర్ మొత్తం ఎండిపోయింది. ఇంకా ఆ కిందకి వెళ్ళడానికి మెట్లు అక్కడ ఉన్నాయి, మెట్లు అలాగ వెళ్ళిపోయి కింద వరకు వెళ్తాం. మనమైతే వెళ్ళాం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఒక వ్యూ తీద్దాం. కింద చూసుకోవాలి. హెల్మెట్ ఫస్ట్ టైం నేను పట్టుకొని వచ్చాను, అంటే పక్కనే కదా అని ఏదో పట్టుకొని వచ్చామని కాదు, అక్కడికి వెళ్దాం. అసలు తాటిగూడ వాటర్ ఫాల్స్ అంటే ఇదే అనుకుంటాను. దీన్ని అసలు ఇదంతా అనంతగిరి హిల్స్ అంటారు దీన్ని, ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే నేను నెట్లో కూడా చూసినప్పుడు అనంతగిరి హిల్సే బాగా, అనంతగిరి వాటర్ ఫాల్స్ బాగా ఫేమస్ అయ్యింది. కానీ అంటే ఇప్పుడు మీరు వాటర్ ఫాల్స్ నొక్కితే అక్కడే ఎక్కువ ఉంది. ఇదే తాటిగూడ, ఈ రెండు ఒకటో నాకు తెలియదు, కానీ మనకి దారి మాత్రం తాటిగూడ వాటర్ ఫాల్స్ అని చూపించింది. నాకు అదే అర్థం కాలేదు, బుర్ర పని చేయలేదు. ఓన్లీ ఏదో వచ్చాం. నేను మాత్రం అనంతగిరి హిల్స్ అనంతగిరి వాటర్ ఫాల్స్ అని పెట్టేస్తాను నేను మాత్రం. లేకపోతే 2 పెట్టడం బెటర్ ఏమో, అనంతగిరి వాటర్ ఫాల్స్, తాటిగూడ వాటర్ ఫాల్స్. మరి ఇంక ఇదే నాకు 2 ఇదే చూపించింది. అంటే అనంతగిరి వాటర్ ఫాల్స్ నొక్కితే నావిగేషన్లో చూపించింది, అక్కడ బోర్డు మాత్రం తాటిగూడ వాటర్ ఫాల్స్ అని రాశాడు. మనం అలా వెళ్ళే ఓపిక లేదు, ఇలా వెళ్ళిపోతాం. అమ్మా ఎవ్వరు లేరే. ఇప్పుడు నాకు కొంచెం ఆనందంగా ఉంది, ఎవ్వరు లేరు అసలు, జనాలు కూడా లేరు. మనం ఇక్కడ డ్యాన్స్ రీల్ చేద్దామా, మనకు ఓపిక లేదు ఒకటి. ఇక్కడ డ్యాన్స్ రీల్ చేస్తే అదిరిపోద్దును. ఏం చేస్తాను, ఇక్కడ వరకు చెప్పుడు వదిలేశారు.
వా 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 బాగా చేశాడే, సెక్సీకి ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఎందుకంటే నాకు ఇదంతా బాగా నచ్చింది. అంటే జనాలు ఇక్కడ ఉండి సెల్ఫీలు నీట్గా తీసుకొని వ్యూ చూడడానికి, అబ్బా ఇక్కడ నుంచో వ్యూ ఇంకా బాగుంది, వాటర్ ఫాల్స్ తీద్దాం ఆగండి. ఫైనల్గా ఇదే అనంతగిరి వాటర్ ఫాల్స్, తాటిగూడ వాటర్ ఫాల్స్, ఏదో ఒక వాటర్ ఫాల్స్, రెండిట్లో ఒక వాటర్ ఫాల్స్ పక్కా. కానీ అఫీషియల్గా అయితే అక్కడ రాసింది మాత్రం తాటిగూడ వాటర్ ఫాల్స్ అనే రాశారు. చూసారా నా బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది, అది అక్కడ ఉంది వాటర్ ఫాల్స్. అసలు మనం కిందకు కూడా వెళ్ళాలి, ఓపిక లేదు, ప్లీజ్ ఏమనుకోవద్దు. అంటే ఆ కిందకు కూడా వెళ్ళి ఇలా వ్యూ చూపించిన సరే మీకోసం ఒకసారి వెళ్ళి కిందకి వెళ్దాం. ఇంత దూరం వచ్చాం కదా, మ్యాక్సిమం అయిపోయింది. కొంచెం హెల్మెట్ కూడా ఉందిరా బాబు. ఇదేంటి వీళ్ళు ఎక్కడానికి కలిసిపోతున్నారు, నా వెనకాల ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడానికి కలిసిపోతున్నారు. కానీ మనం మాత్రం ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. అంత వ్యూ లేదని నా డిసప్పాయింట్మెంట్. లేదు, వేస్ట్. ఇలా ఒక టిల్ట్ షాట్ కోసం వాటర్ లేదు, మనకు ఓపిక లేదు, నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఫైనల్కి అయితే అయిపోయిందప్ప. అంటే వ్యూ అయితే అదిరిపోయింది, గ్రీనరీ ఇదంతా. రండి, తప్పకుండా రండి, అది సూపర్ అసలు. తెలుసుకుందాం అనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ముందు యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ బాయ్ తాటిగూడ, అనంతగిరి వాటర్ ఫాల్స్, రెండిట్లో ఏదో ఒకటి. అది కనుక్కోవాలి. ఎందుకంటే నేను నా బకెట్ లిస్ట్లో ఉంది అనంతగిరి వాటర్ ఫాల్స్న తాటిగూడ, రెండు పక్క పక్కనే ఉన్నాయని ఉంది. సో నేను ఎలా ప్రిపేర్ అవుదాం అనుకున్నానంటే, రెండు ఏంటో దానికి ఇంపార్టెన్స్ చూసుకొని ఏముంటుంది ఏం లేదు తెలుసుకొని వద్దాం అనుకున్నాను. రెండు ఒకేసారి చూద్దాము, ఈ కటికి ఒకటే చూద్దాము ఎందుకంటే అది ఎక్కాలి అన్నారు కదా అని. తీరా చూస్తే రోడ్డు చాలా బాగా చేస్తాడు కటికి వాటర్ ఫాల్స్. దేవుడు నాకు లైటింగ్ అంటే సమ్మర్లో నిన్న 36 అలా ఉండాల్సింది మనకి చేసాడు. అయ్యో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయ్యో హ్యాపీ అనుకుని మనం వెళ్ళిపోతున్నాం. అయ్యో పిల్లలు ఎక్కడ పుట్టిన వాళ్ళకి అది ప్రపంచం అయిపోద్ది. ఇంకా బ్యాటరీ అయిపోయింది సడన్గా. కాకినాడ తెలంగాణ అనేసరికి బ్యాటరీ అయిపోయింది. లక్కీగా నా దగ్గర 2 బ్యాటరీలు ఉన్నాయి కాబట్టి. లాస్ట్ టైం అయితే నేను లమ్మసింగ్ వెళ్ళినప్పుడు ఆ బ్యాక్ ప్యాక్ పెట్టుకున్నాను బ్లాక్ది. ఎందుకులే నాకు ఈ ముందు ఇలా కంఫర్ట్ ఉంది కదా, ఎక్కువ లగేజ్ అయితే అది పెట్టుకుందామని. అది మళ్ళీ బ్యాగ్ ఏమంటుంది దాన్ని మొత్తం వైరింగ్ లాగా పెట్టుకోవాలి, దానికి క్లిప్స్ అన్నీ పెట్టి వెనకాల పడిపోకుండా ఉండడానికి. అది మళ్ళీ వెళ్ళాలంటే క్లిప్స్ అన్నీ ఇప్పుకొని మళ్ళీ అంత ఓపిక లేదు ఈ వీడియోలో. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సారీ చెప్పాలి, ఇది ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను నేను చెప్పాను కదా, తాటిగూడ అనంతగిరి వేరు అనుకొని డిఫరెంట్గా చేద్దాం అనుకొని వచ్చాను. పక్క పక్కన కొంచెం డిఫరెంట్, పక్క పక్కన ఇది ఒక వాటర్ ఫాల్ అదొక వాటర్ ఫాల్ చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే తాటిగూడ అక్కడ ఉంది, 10 సార్లు చెప్పినట్టు అలా అయింది.
ఒరే నేను కరెక్ట్గానే వెళ్తున్నాను, నావిగేషన్ లాగా చూపించింది. అందుకు వెళ్ళేదారిలో కటికి చాలా టఫ్ ఉంటుందేమో, రోడ్లు కానీ ఆ కొండ కానీ అలసిపోతానేమో అనుకున్నాను ఈ ఎండకి. అరే 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 ఎంత క్యూట్ మంకీస్, అరే అరే ఎంత క్యూట్ ఉన్నాయో, అరే అరే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయో. అరే ఏమీ లేదురా సారీ, నేను తెచ్చుకున్న బనానా కూడా తినేసాను ఒకటిగా ఎనర్జీ కోసం, అది అదేనే ఇచ్చేవాడిని. అయ్యో పాప యానిమల్స్ని ఎప్పుడు హర్ట్ చేయకూడదు, అంటే మాట లేని వాటిని హర్ట్ చేయకూడదు, ఎందుకంటే వాటికి ఏం తెలియదు. మనల్ని రక్కీసినా గిచ్చేసినా పాపం వాటి సేఫ్టీ కోసం మన గురించి అలా చేస్తే తప్ప ఏదో ఎందుకు తెలియని బాధ వస్తుంది వాటిని చూస్తే. పాపం వాళ్ళు ఆ ఫుడ్ కోసం ఇంకేమీ కాదు, ఎవరైనా ఫుడ్ పెడతారా లేకపోతే ఏదైనా దొరుకుద్దా తినడానికి కానీ. ఇవే కాదు, డాగ్స్ కానీ ఏ యానిమల్ అయినా, పాయిజనస్ యానిమల్స్ అయినా సరే ఇంకేం చేస్తాం, లైఫ్ అంతే, బతకడం కోసం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి తింటున్నట్టు అంతే. మరి ఇంకా మనకి 2 hours 40 minutes పడుతుందట, వెళ్ళేసరికి 8:04 PM అవుద్దట. ఇప్పుడు టైం మాత్రం 5:30 అయ్యింది. నేనైతే నిదానంగా వెళ్తాను. టోటల్ కిలోమీటర్స్ ఇప్పటికొచ్చి 130 అయ్యింది. 130లో అది 106 కదా, మైనస్ చేస్తే 24 kilometers అనమాట. ఒక 4 kilometers ఇటు వచ్చి ఉంటుంది, 20 kilometers అంతే. నేను చెప్పాను కదా, అనంతగిరికి, వైజాగ్ నుంచి అనంతగిరికి 90 kilometers, అనంతగిరి నుంచి కటికి వాటర్ ఫాల్స్కి 106. అసలు 109 చూపించారు, నేను ఏదో షార్ట్కట్లో వెళ్ళిపోయినా, నాకు 106 చూపించింది. ఇక్కడ రిసార్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అబ్బా ఎవ్వరు ఏం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, చాలా బాగా డిజైన్ చేశాడు. సో ఈ వీడియోలో చాలా మర్చిపోయి ఉంటాను, ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. అయినా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, ఏదైనా డౌట్ ఉంటే. మ్యాక్సిమం నాకు అక్కడ ఏం చూసానో చేసానో చెప్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేయండి. టు దీపక్ డిప్పికే.